నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం నరసింహస్వామి సన్నిధానంలో ఉన్నాము. మనం అహోబిలం క్షేత్రంలో ఉన్నాము. అహోబిలం అనేది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆలగడ్డ మండలంలో ఉంది. ఈ అహోబిలం అనేది మనకి రెండు క్షేత్రాలుగా విభజించబడింది. ఒకటి వచ్చేసి దిగువ అహోబిలం, ఇంకోటి వచ్చేసి ఎగువ అహోబిలం. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి వెలసిల్లాలన్నమాట. అన్నీ కూడా మనకి స్వయంభూ విగ్రహాలే. అయితే మనకి ఎగువ అహోబిలంలో మనకి 5 క్షేత్రాలు ఉన్నాయి. దిగువ అహోబిలంలో మనకు 4 క్షేత్రాలు ఉన్నాయి. ఈ అన్ని క్షేత్రాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ప్లీజ్ నా వీడియో మొత్తం చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మహాపుణ్యక్షేత్రమైన అహోబిలం నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి దాదాపు 355 కిలోమీటర్లు పడుతుంది. కారులో వెళ్తే 6 నుంచి 7 గంటలలో ఈ క్షేత్రానికి రీచ్ కావచ్చు. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి నంద్యాల రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మీకు చాలా బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీస్లు అందుబాటులో ఉంటాయి. మీరు ఈజీగా 1.5 అవర్స్లో అహోబిలం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మీకు డైరెక్ట్గా చాలా బస్సులు ఉన్నాయండి. బస్సులో కూడా మీరు 6 నుంచి 7 గంటలలో ఈ క్షేత్రానికి రీచ్ కావచ్చు. అహోబిలం క్షేత్రంలో మొత్తం 9 నరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ చూడాలనుకుంటే మీకు 2 రోజులు తప్పకుండా పడుతుంది. ఇక్కడ బస చేయాలనుకుంటే మీకు దేవాదాయ శాఖకు సంబంధించిన సత్రాలు ఉన్నాయి. ప్రైవేట్ హోమ్ స్టేస్ అండ్ ఏపీ టూరిజం వాళ్ళ హరిత హోటల్ కూడా ఇక్కడే ఉంది. అహోబిలం వెళ్ళే 2 వారాలకి ముందు రూమ్స్ అనేది బుక్ చేసుకోండి, లేదా రూమ్స్ అన్ని ఫుల్ అవుతాయి. అహోబిలం దేవాదాయ శాఖకు సంబంధించిన వెబ్సైట్, ఏపీ హరిత హోటల్ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కాల్ చేసి రూమ్ అనేది బుక్ చేసుకోవచ్చు. మేము అహోబిలం మందిరానికి మధ్యాహ్నం 12:30కి రీచ్ అయ్యాము. మొదటిగా దిగువ అహోబిలం క్షేత్రంలో ఉన్న పావన నరసింహస్వామి మరియు శ్రీ భార్గవ నరసింహస్వామి క్షేత్రాలను దర్శించుకున్నాం. ఈ 2 క్షేత్రాలు నల్లమల్ల అడవులలో వెలిశాయి. ఈ క్షేత్రాలకు వెళ్ళాలంటే మనకి డైరెక్ట్గా రోడ్ ఏమీ లేదు. ఈ కమాండర్ జీప్లోనే వెళ్ళాలి. ఈ రూట్ అంతా అడవులలోనే ప్రయాణించాలి. జాయింట్ పెయిన్స్ ఉన్నా లేదా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే జీప్లో వెళ్ళేటప్పుడు మనం పైన కింద పడుతూ ఉంటాం. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీకు కూడా చూపించాలని కోరుతూ ఇక ప్రయాణం స్టార్ట్ చేద్దాం. సో ఇలాంటి జీప్స్లోనే మనం లోపల ఫారెస్ట్కి వెళ్తాం అనమాట. అక్కడే మనకి టెంపుల్ నెంబర్ 7 అండ్ టెంపుల్ నెంబర్ 9 ఉంటుంది. ఇప్పుడు ఇదే జీప్లో మనం వెళ్ళబోతున్నాం. ఐ విల్ షో యూ హౌ ద రోడ్ లుక్స్ లైక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద జీప్. సో జీప్ అయితే ఎక్కేసామండి. సో మనం టెంపుల్ నెంబర్ 8 అండ్ టెంపుల్ నెంబర్ 9కి వెళ్తున్నాము. ఈ ట్రిప్ అనేది చాలా అడ్వెంచరస్ ఉంటుంది. కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట, బట్ స్టిల్ యూ కెన్ హ్యావ్ ఫుల్ ఆఫ్ ఫన్ గోయింగ్ ఇన్ దిస్ జీప్. సో ఆ టెంపుల్ నెంబర్ 7 పావన టెంపుల్ అండ్ టెంపుల్ నెంబర్ 9 ఏంటిదండి, అది భార్గవ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదే ఎంట్రన్స్ అనమాట ఫారెస్ట్ లోపల వెళ్ళడానికి. ఇలా జీప్స్ అనేది మనకి లోపలికి వెళ్తాయి. చూడండి రోడ్స్ ఎంత టఫ్గా ఉన్నాయో. సో వీ గోనా ట్రావెల్ ఇన్ దిస్ జీప్. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. సో లెట్స్ బిగాన్ అవర్ ట్రిప్. పావన నరసింహస్వామి దేవాలయం అహోబిలం నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. మీకు దాదాపు 1 అవర్ పడుతుంది. రూట్ కొంచెం కఠినంగా ఉన్నా దేవుడిని చూడాలంటే ఇలాంటి కఠిన ప్రయాణాలు తప్పకుండా చేయాలి. సో మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ జీప్ ఆపామండి టు హ్యావ్ దిస్ స్పెక్టాక్యులర్ వ్యూ. ఇక్కడి నుంచే మనము పావన మందిరంకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఈ అడవిలో చీతాస్ ప్లస్ ఎలుగుబండ్లు అనేది ఉంటాయన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఇలా దిగేసి ఫారెస్ట్ లోపల ట్రెక్కింగ్ చేయడం అని అడ్వైజబుల్ కాదు. మీరు జీప్లోనే ఉండాలి. ఉంటే కనుక మనకి ఎలాంటి ప్రాణ భయం ఉండదు అనమాట. సో టెంపుల్ నెంబర్ 8 పావన నరసింహస్వామి ఆలయంకి వచ్చామన్నమాట. ఇక్కడ చెప్పిన వాళ్ళ బట్టి చూసి ఈ టెంపుల్ అనేది మనకు పురాణాల ప్రకారంగా ఎన్నో శతాబ్దాల క్రితం ఇక్కడ స్వామివారు చెంచులక్ష్మిని వివాహం చేసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ రూట్ అనేది ఏ రూట్ నుంచి మనం వచ్చాము చాలా చాలా డేంజరస్ ఉందండి. ఓకే, ఇక్కడికి రావాలంటే ఇది ఒకటే రూట్ ఉందన్నమాట. ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే
అయితే ఈ జీప్లో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే జీప్లో మేము వచ్చాము. ఓకే, అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా 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 బాగుందండి. మీరు కనుక అహోబిలంకి వస్తే కనుక ఈ 2 మందిరాలని మాత్రం తప్పకుండా చూడండి. ఇప్పుడు టెంపుల్ లోపల ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. సో టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి. యాక్చువల్గా ఇక్కడ వీడియోస్ తీయడం అనేది నిషిద్ధం అనమాట. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకున్నాను. చాలా 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 బ్లెస్సింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పురాతనమైన టెంపుల్కి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, మీకు గరుడదేవు ఇక్కడే వెలుస్తున్నారు. చాలా 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 బాగుందండి. పావన నరసింహస్వామి దేవాలయంని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఇది శ్రీ భార్గవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. మనం ఇక్కడి నుంచే రూట్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ దర్శనం చేయిస్తాను. దీన్ని అక్షయ తీర్థం అంటారనమాట. ఇది ఒక గుండం, శ్రీ భార్గవ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన గుండం అనమాట. ఇప్పుడైతే మీకు తక్కువ వాటర్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం మెట్లెక్కి మనం ఈ రూట్లోంచి వచ్చాము. ఇక్కడి నుంచి మనం మెట్లెక్కి మనం స్వామివారి దర్శనం చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలన్నమాట. ఈ మెట్లు ఎక్కుతూ ప్రకృతి అందాలను చూస్తూ స్వామివారిని మనసులో తలుచుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ వీడియో తీయడం అనేది నిషిద్ధం కాబట్టి నేను స్వామివారి విగ్రహం మీకు చూపించలేకపోతున్నాను. ఈ 2 క్షేత్రాలని దర్శించుకున్న తర్వాత దిగువ అహోబిలంలో ఉన్న ఇంకో 2 క్షేత్రాలు ఛత్రవట నరసింహస్వామి దేవాలయము మరియు యోగానంద నరసింహస్వామి దేవాలయాన్ని మేము దర్శించుకున్నాం. ఛత్రవట క్షేత్రం, నరసింహస్వామి క్షేత్రం, ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటంటే ఛత్రి లాంటి ఒక ప్లేస్లో స్వామివారు పాట పాడడం జరిగింది, అంటే తాళం వేసడం జరిగింది. అయితే ఆహో ఓహో అనే గాంధర్వులు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆ సంగీతానికి చాలా 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 ప్రసన్నమయ్యారు. అయితే స్వామివారు ఇప్పుడు లోపల చూస్తే కనుక, అంటే ఆ విగ్రహం మనం చూడలేము, అదే రూపంలో ఉంటారన్నమాట. అంటే సంగీతం పాడే రూపంలో, తాళం వేసే రూపంలో స్వామివారి దర్శనం ఇస్తారు. ఇది కూడా ఇంకొక టెంపుల్ అన్న 9 టెంపుల్స్లో ఇది ఒక టెంపుల్ అనమాట. దీని వచ్చేసి యోగానంద నరసింహస్వామి సన్నిధి అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే చూస్తున్నారు కదా మీరు, అక్కడ స్వామివారు యజ్ఞం చేసే రూపంలో ప్రహ్లాదుడికి దర్శనం ఇస్తారు ఇదే క్షేత్రంలో. సో ఆ పేరుతోటే ఈ క్షేత్రం అనేది కూడా వర్ధిల్లిందనమాట. ఈ 4 క్షేత్రాలు దర్శించుకోవడానికి మాకు ఫుల్ డే పట్టిందండి. నెక్స్ట్ మేము ఎగువ అహోబిలంకి వెళ్తున్నాము. ఉగ్ర నరసింహస్వామి కొండని ఎక్కి స్వామి పాదాలను తాకి మా జన్మ సార్థకం చేసుకోవాలని మా కోరిక రేపు ఫలించబోతుంది. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి 12 కిలోమీటర్లు ఉంటుంది. చూస్తున్నారు కదా, రూట్ మాత్రం చాలా సీనిక్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి మనకి ప్రైవేట్ ఆటోస్ కూడా ఉంటాయి అండ్ ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ సాహసం కలిగిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని జై నరసింహస్వామి అని మనసులో తలుచుకొని ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఎగువ అహోబిలానికి వెళ్ళడానికి ఇక్కడే అందరూ వాళ్ళ వెహికల్స్ అనేది పార్క్ చేస్తారనమాట. ఇక్కడి నుంచి మనకు ఒక ఫ్రీ బస్ ఉంటుంది, ఏపీఎస్ఆర్టీసీది. ఆ బస్ తీసుకెళ్ళి మనకి అహోబిలం, ఎగువ అహోబిలం స్పాట్కి తీసుకెళ్తుంది అనమాట. ఆ బస్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ ఛార్జ్. సో ఆ బస్ ఎక్కి మనము ఎగువ అహోబిలంకి వెళ్దాం. సో ఎగువ అహోబిలం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి మీకు ఆల్మోస్ట్ 8 కిలోమీటర్స్ ఉంటుంది ట్రెక్కింగ్. చాలా కష్టమైన హార్డ్ వర్క్తో కూడిన ట్రెక్కింగ్ అనమాట ఇది. ఇక్కడి నుంచి మనకి పైన ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 5 క్షేత్రాలు ఉన్నాయండి. ఒక్కొక్క క్షేత్రము మనకి ½ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. మొత్తం మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ప్రతి ఒక్క క్షేత్రం మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఈ 5 క్షేత్రాలు మొత్తం కూడా మనము పాదాలతోనే నడవాలండి. అయితే నడవలేని వాళ్లకు
ఈ డోలీలు కూడా ఉంటాయి. దీని ప్రైజెస్ అనేది సీజన్ బట్టి ఉంటాయి. నేను కనుక్కుంటే మాత్రం 4,000 to 6,000 రూపీస్ తీసుకుంటానని వీళ్ళు నాకు చెప్పారు. పట్టుకొని పైకి వెళ్ళాలండి. వితౌట్ ది స్టెక్స్ మీకు కొంచెం హార్డ్ అవుతుంది. ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో వీ హ్యావ్ టు హోల్డ్ దిస్ లైక్ దిస్ అండ్ వీ హ్యావ్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. ఈ ఎగువ అహోబిలం క్షేత్రంలో 5 నరసింహస్వామి స్వయంభూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలు వచ్చేసి కారంజయ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, మాలవుల నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి మరియు శ్రీ వారాహ నరసింహస్వామి. మొదటిగా మేము కారంజయ నరసింహస్వామి దర్శనం చేసుకొని దాని తర్వాత ఉగ్ర నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, ఇది ఉగ్ర నరసింహస్వామి క్షేత్రము. ఈ క్షేత్రానికి ఉన్న చరిత్ర ఏంటంటే ఇక్కడ మనకి ప్రహ్లాదుడు, నరసింహస్వామి, చించులక్ష్మి వాళ్ళు ముగ్గురు ఇక్కడ నివసించేవాళ్ళు. లక్ష్మీదేవి అలిగి ఇక్కడి నుంచి మాలలో వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ చించులక్ష్మి, నరసింహస్వామి, ప్రహ్లాదుడు ఇక్కడే ఇదే ప్లేస్లో నివసించేవాళ్ళు అనమాట. ఈ మందిరాన్ని ఉగ్ర నరసింహస్వామి అని పిలుస్తారు. నెక్స్ట్ మేము మాలోల నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళాము. ఈ మందిరం అనేది అడవిలో ఉంటుంది. చాలా చాలా నడక ఉంటుందన్నమాట. ఈ క్షేత్రానికి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు చెంచులక్ష్మిని ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో లక్ష్మీ అమ్మవారు అలిగి ఈ స్థానానికి వచ్చి విచ్చేస్తారనమాట. స్వామివారు ఈ క్షేత్రానికి వచ్చి లక్ష్మీ అమ్మవారిని తొడపై కూర్చోబెట్టి అమ్మవారిని బుజ్జగిస్తారనమాట. అయితే మీరు మందిరంలో విగ్రహం చూసినా కూడా అలాగే ఉంటుంది. మాలలో నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం 3వ టెంపుల్ వచ్చేసి వారాహి నరసింహస్వామి క్షేత్రం. దాని చరిత్ర ఏంటంటే మన నరసింహస్వామి హిరణ్యకశపుడిని చంపినప్పుడు హిరణ్యకశపుడు తమ్ముడైన హిరణ్యాసుడు కోపంతో భూదేవిని పాతాళ లోకంలోకి తొక్కేశాడనమాట. అయితే నరసింహస్వామి వారాహి అవతారం ఎత్తి పాతాళ లోకం నుంచి భూమాతిని పైకి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఇక్కడే స్వయంభూ అవుతారు. ఇప్పుడు మనము వారాహి నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాము. మీకు అక్కడ ఉన్న సన్నివేశాలు చూపిస్తాను. ఇదే శ్రీ వారాహ నరసింహస్వామి సన్నిధి. ఇదే టెంపుల్ అనమాట. మనము లోపలికి వెళ్ళి వీడియో తీయలేము, ఎందుకంటే వీడియో నిషిద్ధం అనమాట. సో లోపలికి వెళ్ళి నేను దర్శనం చేసుకుంటాను. ఇదే ఈ వారాహి నరసింహస్వామి చరిత్రని ఇంతకుముందు మీకు చెప్పాను అనమాట. ఇది సో ఇలాంటి కష్టమైన ప్లేసెస్ నుంచి మీరు ట్రెక్ చేస్తూ రావాలండి. రైనీ సీజన్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్ అనేది పొంగుతూ ఉంటుందన్నమాట. అయితే బెస్ట్ సీజన్ టు విజిట్ ఆర్ టు ట్రెక్ ఈ ఉగ్రస్వామి నరసింహస్వామి ట్రెక్కింగ్ వచ్చేసి మీరు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మీరు ఈజీగా కంఫర్టబుల్గా ఇక్కడ వాక్ చేయొచ్చు, ఎందుకంటే అది వింటర్ సీజన్ కాబట్టి వెదర్ కంఫర్టబుల్గా ఉంటుంది. మేము వర్షాకాలం వచ్చాము, చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం స్వెట్టింగ్ అవుతున్నాను. బట్ స్టిల్ స్వామివారి పేరు తీసుకొని నేను ట్రెక్కింగ్ చేస్తున్నాను. అడవులలో నడుచుకుంటూ కొండలు, లోయలు, పచ్చని ప్రకృతి అందాలను చూస్తూ మేము జ్వాలా నరసింహస్వామి క్షేత్రానికైతే వచ్చేసాం. సో మనం జ్వాలా నరసింహస్వామి ఇక్కడి నుంచి మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ వస్తుంది. ఇది 365 days ఈ వాటర్ ఇలానే కారుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ కొంతమంది పుణ్యస్నానాలు చేస్తారు, చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. అక్కడే ఉందన్నమాట టెంపుల్ అది. సో అక్కడికి వెళ్ళేసి నేను మందిరం ఎలా ఉంటుందో చూపిస్తాను. దీన్ని వచ్చేసి రక్త కుండ అంటారు అనమాట. హిరణ్యకశపుడిని స్వామివారు సంహరించినప్పుడు ఆ నెత్తురు అనేది ఇటు పారుతూ వస్తుంది. అందుకోసమని ఇక్కడ చూడండి, మీరు రెడ్డిగా ఉందన్నమాట మొత్తం. ఓకే, ఈ 5 స్వయంభూ క్షేత్రాలను దర్శించుకున్న తర్వాత
అతి ముఖ్యమైన ఘట్టం ఉగ్రస్తంభానికి చేరుకోవడం. ఈ ట్రెక్కింగ్ చేయాలంటే మనకు శారీరక బలంతో పాటు మనోధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఈ కొండ ఎక్కడం అనేది అంత మామూలు విషయం కాదు. హార్ట్ వీక్గా ఉన్న, ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ఈ ట్రెక్కింగ్ అనేది చేయరాదు. అతి ముఖ్యమైనది, స్వామివారు పిలుపు లేనిది ఈ ఉగ్రస్తంభం ఎవరు ఎక్కలేరు. ఇప్పుడు మేము ఈ సాహసం చేయడానికి రెడీగా ఉన్నాం. హిరణ్యకశపుడు ప్రహ్లాదుడి కథ మాత్రం మీ అందరికీ తెలుసుంటుంది. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరు చూస్తున్న ఆ స్తంభం నుంచి జ్వాలా నరసింహ రూపంలో శ్రీ నరసింహస్వామి ఆ స్తంభాన్ని బదలగొట్టి హిరణ్యకశపుడు అనే రాజుని సంహరించడం జరిగింది. సో దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే మీకు తెలిసిందే. హిరణ్యకశపుడు అనేది మొత్తం రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఎవరైతే విష్ణువుని పూజించారో వాళ్ళకి ఆయన శిక్షలు ఇచ్చేవాడు, మరణదండం కూడా విధించేవాడు. అలాంటి హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు అనేది సంతానం కలుగుతుంది. సో ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. హిరణ్యకశపుడికి కోపం వచ్చి ప్రహ్లాదుని అడుగుతాడు, నీ నారాయణుడు ఎక్కడున్నా చెప్పండి. ఇదే గదంతో, అంటే ఇది లేదు గదం తీసుకొని నారాయణ్ని సంహరిస్తాడని చెప్పి అంటాడు. అయితే ఈ స్తంభంలో ఉంటాడా అని అడిగితే మాత్రం దీంట్లో నారాయణ అంటే ఉంటాడంటే ఆ స్తంభాన్ని విరగొడితే ఆ పర్టికులర్ మౌంటైన్ నుంచి స్వామివారు ప్రత్యక్షమై హిరణ్యకశపుడి మరణం చేస్తాడనమాట. అయితే ఇదే స్టోరీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనము. ఎండ చాలా ఉంది. ఆ ట్రెక్కింగ్ అనేది ఎంత కష్టం అంటే అంత కష్టం. ఈ అహోబిలం యాత్ర అనేది మీకు ఈజీగా స్వామివారి దర్శనం కాదు. ప్రతి ఒక్క క్షేత్రం, ప్రతి ఒక్క మందిరం అనేది చాలా కష్టంగా చేరుకుంటూ మనం దర్శనం చేసుకోవాలి. అప్పుడే కానీ స్వామివారిని దర్శనం చేస్తారు. అదృష్టం ఉంటేనే మాత్రం మనం ఈ ప్రయాణం చేస్తాము, లేకపోతే ఆ ప్రయాణం జరగదు. సో మనం ఇంకా వీడియోలో ఇవన్నీ చూద్దాం ఇంకా, ఓకేనా? స్తంభానికి ఇక్కడి నుంచే స్టార్టింగ్ అనమాట. చూడండి ఎలా ఉందో రూట్. ఇలా ఎక్కుతూ మనం పైకి చేరుకోవాలి. ఇక్కడ స్టెప్స్ ఉండవు. ఈ రాతి మధ్యలో మేము నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట పైకి. సో మనం ఇప్పుడు ఆ సాహసం చేయబోతున్నాము. నా ఫ్రెండ్ రవి, మై పార్ట్నర్ ఈజ్ విత్ మీ. సో ఇక్కడ వరకు క్లైంబ్ చేసుకుంటూ వచ్చాము. చూడండి వెదర్ ఎలా ఉందో. ఇప్పుడు మనము పైకి వెళ్ళే ముందు కొంచెం వామప్ అవుతున్నాము. పైకి వెళ్ళిన తర్వాత మీకు అది అక్కడి నుంచి నేను వ్యూ చూపిస్తాను. ఇక్కడి నుంచే పైకి రావాలి. చూసాను ఎంత టఫ్గా ఉందో. సో వీ గోనా క్లైంబ్ నౌ. రా కదా. సో ఎలా అనిపించింది ఇప్పటివరకు? టఫ్గానే ఉంది. ఓకే, బట్ స్టిల్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఈజీ, నో నీడ్ టు వరీ అట్ ఆల్. లగేజ్ ఎక్కువ తీసుకురావద్దు. అవును. ఓకే, వచ్చేసేయ్. లుక్ ఎట్ దట్ వ్యూ. గరుడ పక్షి రూపంలో ఆ మౌంటైన్ చూడండి ఎంత బాగుంది. దో యూ సీ ఫాగ్, అంత ఫాగ్ కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఎండ అంటే వేడి ఎక్కువ ఉంది. చాలా హ్యూమిడిటీ చాలా ఉంది. హ్యూమిడిటీ ఉందో అసలు మొత్తం చెమటలు కక్కుతున్నాడు. బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఓకే, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. నాకు మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇక క్లైంబ్ చేస్తూనే ఉంటాను. పౌడే చూడండి అదే అనమాట. మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకక్కడి నుంచి పోయి చూపిస్తాను. ఇంత సాహసమైన ట్రెక్కింగ్ నా లైఫ్లో ఎప్పుడు చేయలేదండి. ఎక్కడ చూసినా లోతైన కొండలు ఆకాశంలో విహరిస్తున్నట్టు అనిపించింది. కొండను దాటి లాస్ట్లో మేము ఉగ్రస్తంభాన్ని చేరుకున్నాం. ఇక మా జన్మ సార్థకమైంది. నరసింహ అనమాట చాలా చాలా కేరింగ్ తీసుకొని అక్కడికి తీసుకొచ్చాడు. ఐ రియలీ లవ్ ద వే హీ టుక్ ద కేర్ ఫర్ అస్. 2000 రూపీస్ చాలా తక్కువ అమౌంట్ ఇచ్చాము, బట్ స్టిల్ బికాస్ ఐ కెన్ అఫోర్డ్ దట్ ఓన్లీ. చాలా చాలా మంచి కేర్ తీసుకున్నారు. నేను డిస్క్రిప్షన్లో అతను నంబర్ పెడతాను, ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. మీ మొత్తం జర్నీ కూడా మెమరబుల్ చేస్తాడనమాట నరసింహ, బికాస్ ఈయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మౌంటైన్ క్లైంబ్ చేసేది. బట్ క్లౌడీ అవుతుంది. వీ నీడ్ టు జస్ట్ గెట్ డౌన్ ఫ్రమ్ హియర్. సో థ్యాంక్ యూ, బాయ్.
సో ఫైనలీ మనం రీచ్ అయ్యామండి. ఉగ్ర నరసింహస్వామి స్తంభానికి రీచ్ అయ్యాము. ఎన్నో ఉడుదుడుకులు, కష్టాలు, ఈ ట్రెక్కింగ్ చేయడం అనేది అసలు నేను మాటల్లో చెప్పలేను. అంత 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 అనుభవాన్ని నాకు ఇచ్చిందనమాట. ఇక్కడి నించొని ఈ వ్యూ అంతా చూస్తుంటే నిజంగా ఏదో లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ పడిన కష్టం ఇక్కడికి వచ్చినాక అంతా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడే మనకి శ్రీచక్రం కూడా ఉంది. ఈ శ్రీచక్రం అనేది ఇక్కడ మనకి స్థాపించడం జరిగిందనమాట. అయితే ఇదే స్తంభం, ఈ స్తంభాన్ని నుంచే జ్వాలా నరసింహుడు బద్దలు కొట్టుకొని హిరణ్యాకశిపుడికి సంహారం చేశాడనమాట. అయితే ఈ ప్లేస్కి మాత్రం తప్పకుండా రండి. కొద్ది కష్టంగా ఉంటుంది, చాలా భయం వేస్తుంది మధ్యలో, ఎందుకంటే దేవుణ్ణి చూడడం అనేది మామూలు విషయం కాదు. కానీ తప్పకుండా ట్రై చేయండి, ఇక్కడికి రండి, ఇది చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ గురించి నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.